అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చలితో గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు. ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో 4 డిగ్రీలకు పతనమైన ఉష్ణోగ్రతలు. తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు మరింత తీవ్రత. నేడు అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటన. తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. పాఠశాల బాలికలతో ముఖాముఖి. ఏపీలో నేటి నుంచి ముస్తాబు కార్యక్రమం. పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన. ప్రతి తరగతిలో కార్నర్ ఏర్పాటు. తెలంగాణకు నదీ జలాల్లో అన్యాయంపై అధికార విపక్షాల వ్యూహాలు. రేపు బీఆర్ఎస్ కీలక భేటీ. తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్న సర్కార్. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని మోదీ జోరు. పుతిన్కు కానుకగా ఇచ్చిన భగవద్గీత రష్యా ఎడిసన్కు 6.7 మిలియన్ వీక్షణలు. యుఏఈలో కనీవిని ఎరుగని వర్షాలు. దుబాయ్, అబుదాబి సహా పలు నగరాల్లో స్తంభించిన జనజీవనం. చెరువులను తలపించిన లోతట్టు ప్రాంతాలు. తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో 6 డిగ్రీలకు పతనమయ్యాయి. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు చలి తీవ్రత మరింత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో అత్యల్పంగా 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాలోని ముంచంగిపుట్టులో 4.6, జీ మాడుగులలో 4.7, అరకులో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల లోపే ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11.9 డిగ్రీల దిగువన నమోదయ్యాయి. సంగారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 6.1 నుంచి 6.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని 14 మండలాలు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 8 మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని 18 మండలాలు సహా వికారాబాద్ జిల్లాలోని పలుచోట్ల చలి తీవ్రత పెరిగింది. ఇవాళ, రేపు, ఎల్లుండి చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు కారణంగా పలు ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో పొగమంచు, వాయు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వివేక్ విహార్లో వాయు నాణ్యతా సూచి 434కు పడిపోయింది. పొగమంచు కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణానికి ముందు రైళ్ల షెడ్యూళ్లను ప్రయాణికులు సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. అటు విమానాల రాకపోకలపైన పొగమంచు ప్రభావం చూపించింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచే 79 విమాన సర్వీసులు రద్దు కాగా 230 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 22 వరకు హిమాచల్ ప్రదేశ్లో తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. అంతకుముందు తాళ్లపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల పాఠశాలలో విద్యార్థులతో మాటామంతి నిర్వహిస్తారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజావేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం అనకాపల్లిలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయిన పవన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధి అవకాశాలను గుర్తించి వాటి కోసం ప్రణాళికలు రూపొందించాలని పవన్ దిశానిర్దేశం చేశారు. ప్రజలు మెచ్చేలా పనితీరు ఉండటమే కాకుండా వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కూటమి స్ఫూర్తిని బలంగా నిలపాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పవన్ ఆదేశించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపైన ఎమ్మెల్యేలతో చర్చించినట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు మరమ్మతులకు సంబంధించిన డిజైన్ల తయారీకి ఆసక్తి కనబర్చిన సంస్థల సాంకేతిక అర్హతలను పరిశీలించిన తర్వాతే ఫైనాన్షియల్ బిడ్స్ను తెరవనున్నారు. ఎన్డీఎస్ఏ సూచన మేరకు చేయాల్సిన ఆ ప్రాజెక్టుల మరమ్మతుల డిజైన్ల రూపకల్పనకు ప్రభుత్వం కన్సల్టెన్సీ సేవలు వినియోగించుకోనుంది. అందుకోసం 5 సంస్థలు ఆసక్తి కనపరచగా 3 నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ తీసుకుంది. ఆర్వి అసోసియేట్స్, ఐప్రిసస్ సంస్థలు మద్రాస్ ఐఐటితో కలిసి జాయింట్ వెంచర్గా ముందుకొచ్చాయి. డిఎంఆర్, ఆర్టీఎం, ఇంట్రాప్లాన్ సిగ్మా సంస్థలు, ఆఫ్రీ ఇండియా సంస్థ కూడా ఆసక్తి కనబరిచాయి. 3కి సంబంధించిన సాంకేతిక ఆర్థిక అంశాలను పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేస్తారు. శుక్రవారం 3 సంస్థల సాంకేతిక బిడ్స్ను తెరిచారు. వాటి అర్హతలను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు పరిశీలించి నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తారు. అటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద భూభౌతిక పరిస్థితిని అంచనా వేసేందుకు అవసరమైన పరీక్షలు చేసేందుకు ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణకు దక్కాల్సిన నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి అంశాలపై బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతోంది. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తోంది. రేపు తెలంగాణ భవన్ వేదికగా జరిగే బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రజల సాగునీటి హక్కులను కాపాడేందుకు మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తి చేసిన ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ సర్కార్ 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రాన్ని కోరడాన్ని గులాబీ పార్టీ తప్పుపడుతోంది. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రయోజనాలు దెబ్బతింటున్న తరుణంలో బీజేపీ ఎంపీలు కూడా నోరు విప్పడం లేదని, ఆ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నీటిపారుదల అంశాలపై బీఆర్ఎస్ చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను ధీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేసీఆర్ హయాంలో జరిగిన అంశాల ఆధారంగా కృష్ణా, గోదావరి జలాల్లో జరిగిన నష్టం, ప్రాజెక్టుల వైఫల్యాలను ఎత్తి చూపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులో శాసనసభ సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ వైఖరిని సభలోనే ఎండగట్టాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న బీఆర్ఎస్ ఆరోపణల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు పాలకపక్షం కూడా సన్నద్ధమవుతోంది. ఇందుకోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నదీ జలాలు, నీటిపారుదల ప్రాజెక్టులపై ఆ పార్టీ అవలంబించిన తీరును ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నదీ జలాలకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలు, వాటాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవలంబించిన వైఖరి తదితరాల్ని ఆయుధాలుగా మలుచుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలపై నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షం ప్రధానంగా ప్రస్తావిస్తున్న తరుణంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ఓ నివేదిక సిద్ధం చేసే పనిలో పడ్డారు. కేసీఆర్ ప్రకటించబోయే కార్యాచరణ మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ సందర్భంగా నదీ జలాలు, ప్రాజెక్టుల అంశాలపై చర్చించారనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. తద్వారా అన్ని విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీని సమావేశపరిచి అక్కడే అన్ని విషయాలు చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతర కోసం వనదేవతల ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 28 నుంచి 4 రోజుల పాటు వనదేవతల మహాజాతరను వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఆదివాసీ గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా గద్దెలను రాతి కట్టడాలతో నిర్మించడంతో పాటు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 251 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్లో ప్రారంభించగా అవి మరో 15 రోజుల్లో కొలిక్కి వస్తాయని అంచనా వేశారు. 46 స్తంభాలతో 271 మీటర్ల మేర ప్రాకారాన్ని నిర్మిస్తున్నారు. 40 అడుగుల మేర మొత్తం 8 స్వాగత ద్వారాలు సహా గద్దెల ప్రాంగణానికి ఎదురుగా 50 అడుగుల ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ చరిత్రను తెలిపేలా రాతి కట్టడాలపై ఆకృతులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. రద్దీ సమయాల్లో తోపులాటలు జరగకుండా శాశ్వత ప్రాతిపదికన క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటారు. విదేశాల సందర్శనలు, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను ఎక్స్లో పంచుకుంటారు. తాజాగా ఎక్స్ నిర్వహించిన మోస్ట్ లైక్డ్ సర్వేలో మోదీ హవా కొనసాగుతోంది. గత 30 రోజుల్లో భారత్లో అత్యధిక లైకులు పొందిన 10 ట్వీట్లలో 8 ట్వీట్లు ప్రధానివే ఉన్నట్లు సోషల్ మీడియా సంస్థ వెల్లడించింది. వీటిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు ప్రధాని భగవద్గీత రష్యా ఎడిషన్ను బహుమతిగా ఇచ్చిన పోస్ట్ 6.7 మిలియన్ల వ్యూస్, 2 లక్షలకు పైగా లైకులతో మొదటి స్థానంలో ఉంది. మిగిలిన స్థానాల్లో పుతిన్ పర్యటనకు సంబంధించిన 2 పోస్టులు, వేదమూర్తి దేవ్వ్రత్ గురించి చేసిన పోస్ట్, అయోధ్యలో ధ్వజారోహణ పోస్ట్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్కు వివాహ శుభాకాంక్షలు చెప్పిన పోస్టు ఉన్నాయి. T20 ప్రపంచ కప్లో భారత అంధ మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించిన పోస్ట్, ప్రధాని ఒమన్కు వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పురస్కారం అందించిన పోస్టు ఉన్నాయి. పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఇవాల్టి నుంచి ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంచే లక్ష్యంతో ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ సత్ఫలితాలు రావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రమంతా అమలు చేయనున్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం బారిన పడకూడదనే లక్ష్యంతో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 90 రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని సమీక్షించి తరగతి గదుల ముస్తాబు కార్నర్ను ఏర్పాటు చేస్తారు. ఇంటి వద్ద నుంచి శుభ్రంగా తయారై రాని విద్యార్థులను గుర్తించి ముస్తాబు కార్నర్కు పంపిస్తారు. ఆ తర్వాతే తరగతి గదిలోకి అనుమతిస్తారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతుండటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అరకు రైతులకు నిరంతరం మద్దతు అందిస్తున్న ఆనంద్ మహీంద్రాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. అరకు కాఫీ నానోలాట్ సిరీస్కు అపూర్వ స్పందన లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందేలా అరకు కాఫీని తీర్చిదిద్దిన నాంది ఫౌండేషన్ను చంద్రబాబు అభినందించారు. ఈ ఆదరణ ఏపీ రైతుల శ్రమకు, నాణ్యతకు దక్కిన గౌరవమని సీఎం పేర్కొన్నారు. మలేషియా బృందం ఇవాళ రాజధాని అమరావతిలో పర్యటించనుంది. మలేషియాలోని క్లాంగ్ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు, మలేషియా ఆంధ్ర బిజినెస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ తువాన్ గణపతిరావు వీరమన్, మలేషియాలోని దయా మజు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గ్రూప్ ఫౌండర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం పిళ్ళై ఆ బృందంలో ఉన్నారు. సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ మలేషియా ప్రతినిధులకు స్వాగతం పలికారు. అనంతరం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మలేషియా బృందంతో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను భార్గవ్ తేజ్ వివరించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని మలేషియా ప్రతినిధులు సిఆర్డీఏ అధికారులకు తెలియజేశారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి ఐసీడీఎస్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి 5G స్మార్ట్ ఫోన్లను అందజేశారు. కడప జిల్లా కమలాపురంలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి అంగన్వాడీ టీచర్లకు 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. పోషణ ట్రాకర్, బాల సంజీవిని యాప్ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ వివరాలను అంగన్వాడీ టీచర్లు నేరుగా నమోదు చేయవచ్చని మంత్రి నాదెండ్ల తెలిపారు. పౌష్టికాహారం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ విధంగా న్యూట్రిషనల్ వాల్యూ పెంచాలి, లాక్టేటింగ్ మదర్స్ కి ఎంత ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఎంత ఇవ్వాలి, మనం 6 సంవత్సరాల లోపు వాళ్ళ ఎదిగే ఆ ఏజ్ లో ఎటువంటి న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటే ఇంకా బాగుంటుందని యూనిసెఫ్ లాంటి నిపుణులతో చర్చించి ప్రత్యేకంగా రూపొందించిన మెన్యూ ఇది. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మా గ్రూప్ లో పెట్టండి. పవర్ కనెక్షన్స్ ఇబ్బంది వల్ల ఏమైనా ఉంటే మీరు డెఫినెట్ గా మా దృష్టి తీసుకురావాలి. మన దగ్గర పవర్ కట్ అనేది ఉండకూడదు. నిజంగా మీకు ఇచ్చేది జీతం కాదు, అది గౌరవ వేతనం.
ఏపీ సొంత రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 10 వరకు 67,235 కోట్లకు చేరింది. 134,208 కోట్లు లక్ష్యం కాగా 8 నెలల కాలానికి దాదాపు సగం సాధించింది. ఈ నెలతో 3 త్రైమాసికాలు పూర్తవుతాయి. చివరి త్రైమాసికంలో సొంత రాబడి పెరిగేలా చూడాలని ఆర్థిక శాఖ జిల్లా యంత్రాంగాలను నిర్దేశించింది. గతంలో ఏ జిల్లాలో ఏ విభాగం నుంచి ఎంత ఆదాయం వచ్చిందనే వివరాలను జిల్లా కలెక్టర్లకు అందుబాటులో ఉంచారు. తొలి 2 త్రైమాసికాల్లో ఆంధ్రప్రదేశ్ సొంత రాబడి కిందటి ఏడాది కన్నా అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్లో జీఎస్టీ 2.0 ప్రభావంతో వసూళ్లలో 2% మేర తగ్గుదల నమోదైంది. డిసెంబరు ప్రారంభం వరకు ఉన్న లెక్కల ప్రకారం గనులు, భూగర్భ వనరులు మినహా మిగిలిన అన్ని శాఖల నుంచి రాబడి ఆశించిన స్థాయిలో ఉన్నట్లు విశ్లేషించారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆశించిన దానికన్నా ఎక్కువ ఉంది. నవంబర్ నెలాఖరు వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం లక్ష్యంతో పోలిస్తే 110% మేర రాబడులు సాధ్యమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర సొంత రాబడి లక్ష్యంగా 134,208 కోట్లుగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం 67,235 కోట్లు సాధించారు. ఇంకా 66,973 కోట్లు రావాల్సి ఉంది. 2024-25 డిసెంబర్ 10 వరకు 64,688 కోట్లు వచ్చింది. కిందటి ఏడాదితో పోలిస్తే 4% అదనంగా ప్రస్తుతం రాబడి నమోదైంది. రిజిస్ట్రేషన్ల రాబడి లక్ష్యం కన్నా అధికంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు 6,508.16 కోట్లు లక్ష్యం కాగా 7,194.33 కోట్లు సాధించింది. కిందటి ఏడాది ఇదే సమయానికి అది 5,465.79 కోట్లు మాత్రమే. మొత్తంగా 31.62% ఆదాయం కిందటి ఏడాది కన్నా అధికంగా లభించింది. రవాణా రంగంలో నవంబరు నెలాఖరు వరకు 3,197.61 కోట్ల రాబడి దక్కింది. కిందటి ఏడాది ఇదే సమయానికి 3,060.49 కోట్లే. అదనంగా 4.48% మేర సాధించారు. అటవీ శాఖ నుంచి అధిక ఆదాయం ఆశించినా వచ్చింది స్వల్పమే. 400 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం కాగా కేవలం 38.628 కోట్లు మాత్రమే దక్కింది. ఎర్రచందనం వేలం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం ఆశించినా అందుకు వీలు చిక్కలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటున్న రుణాల మొత్తం 70,000 కోట్ల రూపాయలను సమీపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 66,000 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా సమీకరించుకున్నారు. తాజాగా మరో 2,300 కోట్లు రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. 1,000 కోట్ల విలువైన బాండ్స్ను 28 సంవత్సరాల గడువుతో, 800 కోట్ల విలువైన బాండ్స్ను 23 ఏళ్ల కాలపరిమితితో జారీ చేశారు. 17 సంవత్సరాలకు 500 కోట్ల రూపాయలు విలువైన బాండ్స్ను జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఈ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వచ్చే మంగళవారం వేలం వేయనుంది. తరువాత 2,300 కోట్ల మొత్తం ఖజానాకు జమ అవుతుంది. ఇప్పటి వరకు 66,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోగా తాజా రుణంతో ఆ మొత్తం 68,300 కోట్ల రూపాయలకు చేరనుంది. మూలధన పెట్టుబడి కోసం కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చే నిధులను ఎక్కువ రాబట్టుకునేందుకు అన్ని శాఖలు ప్రయత్నం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, వాటి అమలుపై సమీక్షించారు. కేంద్రం పెట్టిన నిబంధనలు, నిర్దేశించిన సంస్కరణల అమలులో ఉన్న ఇబ్బందులపై సీఎస్ చర్చించారు. కేంద్రం నుంచి మూలధన పెట్టుబడి కింద 3 నుంచి 4,000 కోట్లు రాబట్టుకోవచ్చని అంచనా వేశారు. మరికొన్ని అమలు చేస్తే 1,500 కోట్ల వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, సంస్కరణలు దృష్టిలో ఉంచుకుని వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు ప్రయత్నించాలని సీఎస్ అధికారులకు సూచించారు. ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాలను అనుసంధానం చేస్తే ఈ పథకం ద్వారా నిధులు పొందే అవకాశం ఉంటే ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనకు జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్కు సంబంధించిన కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పాక్షికంగా సవరించింది. డివిజన్ల జనాభా వివరాలు, వాటి ఏర్పాటుకు ప్రామాణికంగా తీసుకున్న మ్యాపులను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను పిటిషనర్ల వరకే పరిమితం చేసింది. హైకోర్టుకు వెళ్లిన కక్షిదారులకు సంబంధించిన వార్డులు, మ్యాపుల వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఏకసభ్య ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 12న వెలువడిన ప్రొసీడింగ్స్ ప్రకారం డివిజన్ల విభజనపై సింగిల్ జడ్జి ఆదేశాలు ఏకపక్షమన్నారు. డీలిమిటేషన్ కసరత్తు చట్టబద్ధంగా జరుగుతోందని, నిర్వహణ సమస్యను నిర్ణయించకుండా మధ్యంతర ఆదేశాలను జారీ చేశారని పేర్కొన్నారు. వాదనల అనంతరం సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను పాక్షికంగా సవరించింది. మొత్తం 300 డివిజన్లకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్న ఉత్తర్వులను పక్కన పెట్టింది. తదుపరి విచారణకు వాయిదా వేసింది.
ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. జోరు వానల ధాటికి అబుదాబి, దుబాయ్ సహా అనేక నగరాల్లో కొన్ని గంటల పాటు జనజీవనం స్తంభించింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు నిన్న పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. అబుదాబి, దుబాయ్లో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. బీచ్లు, పార్కులు, పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేసింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని యుఏఈ ప్రభుత్వం సూచించింది. దోహా, ఖతార్లోనూ భారీ వర్షాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తగిన డ్రైనేజ్ వ్యవస్థ, అండర్పాస్ నిర్మాణాలు లేకపోవడమే ఆకస్మిక వరదలకు కారణమని తెలుస్తోంది. వరదల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే వార్షిక బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి ఫిబ్రవరి 1న ఆర్థిక పద్దు ప్రవేశపెడుతోంది. వచ్చే ఏడాది ఆ ఆనవాయితీ కొనసాగించాలనుకుంటే ఆ రోజు ఆదివారం అవుతుంది. ఈ విషయమై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును ప్రశ్నించగా ఇలాంటి నిర్ణయాలను పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకుంటుందని బదులిచ్చారు. ఇప్పటి వరకు కోవిడ్ మహమ్మారి విజృంభణ వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే పార్లమెంట్ ఆదివారం సమావేశమైంది. 2017కు ముందు ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. తమిళనాడు, గుజరాత్లలో నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కసరత్తులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఆయా ప్రాంతాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ జాబితాలను విడుదల చేసింది. తమిళనాడుకు సంబంధించి తొలి విడత ప్రక్రియలో గత జాబితాతో పోలిస్తే 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడానికి ముందు తమిళనాడులో 6.41 కోట్ల ఓటర్లు ఉండగా ప్రస్తుత జాబితాలో 5.43 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. తొలగించిన వారిలో 27 లక్షల మంది మృతి చెందగా 66 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారని, మరో 3.4 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఓటు హక్కు కోల్పోయిన వారు జనవరి 18లోగా అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ అవకాశం కల్పించింది. మరోవైపు గుజరాత్లో మొత్తం 73.73 లక్షల ఓట్లను తొలగించినట్లు పేర్కొంది. గుజరాత్లో మొత్తం 5.08 కోట్ల మంది ఓటర్లకు గాను ముసాయిదా జాబితాలో 4.34 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. తొలగించిన వారిలో 18 లక్షల మంది మృతి చెందగా 40 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారని, 3.81 లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉందని ఈసీ వెల్లడించింది. అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 18 వరకు అవకాశం కల్పించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనీటి విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రియాంక నియోజకవర్గం వైనాడ్ గురించి ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక, వైనాడ్ అడవులలో దొరికే ఓ మూలికను వాడుతున్నానని, దానివల్ల తనకు ఎలర్జీ సమస్యలు పూర్తిగా నయమయ్యాయని తెలిపారు. వీబీజీ రామ్జీ బిల్లును గురువారం అర్ధరాత్రి ఆమోదించిన విషయంపై అఖిలపక్ష ఎంపీలు ప్రధానితో చర్చించారు. అర్ధరాత్రి చట్టాన్ని ఆమోదించడం ఆదర్శవంతంగా ఉండదని, శీతాకాల సమావేశాలను పొడిగించి ఉండాల్సిందని ప్రధానితో పలువురు ఎంపీలు అన్నారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తరచూ నిరసనలు చేపట్టడం వల్ల పార్లమెంటు సమావేశాల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని ప్రధాని గుర్తు చేశారు. విపక్ష ఎంపీలు బాగా అరిచి అలసిపోవద్దని కోరుకుంటున్నానని మోదీ సరదాగా వ్యాఖ్యానించగా వారు చిరునవ్వులు చిందించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇస్రో మరో భారీ ప్రయోగం చేపట్టనుంది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ 6ను ఈ నెల 24న ఉదయం 8:54 నింగిలోకి ప్రయోగించనుంది. సుమారు 6,500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని LVM-3 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగం చేపట్టనుంది.